आनो वंदे नमो जलजुहाना देवद्वा वस्मानवजुष्टदेवो इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः श्रीमन् महागणपति नमः మీ చేతిలో ఉండే పూలు గోమాత దగ్గర సమర్పణ చేయండి మనసో దిష్ట ప్రార్థన సమర్పయామి యజమాని చేతులు రెండు అక్షంతులు ఇవ్వండమ్మా వాళ్ళ చేతి నీళ్లు వేయండి ఉన్నాయి వాళ్ళ చేతిలో ఆల్రెడీ కొన్ని నీళ్లు వేయండి అమ్మా ఆ అక్షంతులు నీళ్ళు ఆ గడప పైన వర్తించేయండి సార్ ఓం అపసర్పంతి ఏభూత పురుషంసిదా ఏభూతాభిఘ్నకర్తారా స్నేహచ్చందు శివాగ్నయ అపకరామంతు భూతాని పిశాచా స్రవతోదిశం సర్వేషామ విరోధేన పూజా కర్మ సమానమే చప్పట్లు చేయండి ఇద్దరు కూడా ఇది భూతోత్సాహనం ఓం ప్రాణాయామ్య ముక్కు పట్టుకోండి మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం నిరః ఓం నిర్మః ఓం సత్యం ఓం తస్య విత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ కుడిచో ముట్టుకోండి కుడి చెవి ఆపో జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సవరం చేతిలో పూలు తీసుకోండి ఇద్దరు అక్షంతులు తీసుకోండి शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयवरार्धे श्वेतवराकल्पे वैश्वनमन्दिरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे दण्डकारण्ये गोदावर्याः दक्षिणे तीरे शालीवानुष्के बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमाने व्यवहारिके चान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधि नाम संवत्सरे दक्षिणायने ओम नक्षत्रे नक्षत्रं जन्म नक्षत्रे जन्म राशो जातस्य पेर चप्पल्ली प्रेम साई रेड्डी नामधेयस्य धर्मकान्तायाः परिणीता नाम्याः मी नक्षत्रं सर उत्तराभाद्र नक्षत्रे मीन राशो जातयाः उत्तराभाद्र नक्षत्रे मीन राशो जातस्य माता पितरो अम्मा नान्न गारि पेरु श्रीनिवास रेड्डी नामधेयस्य वाणी नाम्याः मी कोडुकु कूतुरु हस्विका नाम्याः ब्रदर्सु संतोष रेड्डी नामधेयस्य उषा नाम्याः वाला पिल्ललु वेदिक विहार नामधेयस्य वेदिक विहारी नामधेयस्य एतेषां सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मनोवांछित फलसिद्ध्यर्थं महागणपति देवता उद्दिश्य महागणपति देवता प्रीत्यर्थं गृहदेवता लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता उद्दिश्य लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता प्रीत्यर्थं मम नूतन गृहप्रवेशांग इदे पेरन इंटिकी प्रेम साई मरियो प्रणीता निलयम नामांकितेन नूतन गृहप्रवेशांग सकल कार्येषु निर्विघ्नेन परिसमाप्त्यर्थं महागणपति देवता प्रीत्यर्थं सुरभि देवता प्रीत्यर्थं द्वार महालक्ष्मी देवता पूजा करिष्ये इति संकल्प्य अंता కూడా మంచిదే జరగని గణపతి యొక్క పూజ వలన ఎటువంటి అడ్డంకులు లేకుండా అంతా సుసూత్రంగా జరుగుతుంది గోమాతని మనం పూజన చేసుకోవడం వలన గోమాతలో ముక్కోటి దేవతలు ఉండి ఆ దేవతల యొక్క ఆశీర్వాదం వలన మనం శుద్ధులం అవుతామన్నమాట దానికే ఇక్కడ సురభి పూజ అంటే గోమాత పూజని చేస్తూ ఉన్నాను ఆ ద్వారబంధాలకి ఇక్కడ నేను పూజన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకొని గణపతిని ప్రార్థన చేసుకొని గోమాత దగ్గర పూజ చేసేయండి గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కదా గణపతి కూడా ఒకడు అన్నమాట ఇది సంకల్ప్యాదంగా కలశారాధనం కరిష్యే దీని లోపల రెండు అక్షంతులు వేసి ఒక పువ్వు వేసి గంగాదేవిని ప్రార్థన చేయాలి మనం అప్పటి కాలంలో నీళ్లు కావాలి అంటే నదుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట నదుల్లో శ్రేష్టమైన నది అది గంగా నది ఆ గంగా నదిని ప్రార్థన చేసుకొని ఇలాగా పైన చేయి ముయ్యాలి పూలు అక్షంతులు చేతి లోపలికి వేసి పైన చేయమేయండి ఓం గంగే చేమనే చేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఇవం మే గంగే యమునే సరస్వతి సిద్ధిస్వానుగం వృదాపరిష్ట్య అసక్నియామరుదేవ సఖ్యయార్జీయా శోభయ పరచోదకేన చేయండి ఒక పువ్వు తీసుకోండి నీళ్ళు అద్దుకోండి ఇక్కడ ద్వారబంధ్రాలకి పూజా ద్రవ్యాల కింద నీళ్లు ప్రోక్షణ చేయండి కలశోదకేన పూజా మండపం ప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవుని పైన ఆ దేవతా విగ్రహాలు పటాలు దేవం ప్రోక్ష మీరు తలపైన నీళ్లు ప్రోక్షణ చేసుకోండి ఆత్మానం ప్రోక్ష ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నీళ్లు ప్రోక్షణ చేయండి మహాగణపతిమావాహయామి గృహదేవతమావాహయామి స్థాపయామి పూజయామి అక్కడ గోమాత పైన పూజ చేసేయండి
మళ్ళీ 2 పూలు తీసుకోండి. ఈ ద్వారబంధాలలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలు, భైరవ, భైరవి, పైన లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత ఈ డోర్లో దుర్గాదేవి, దాని కింద వాస్తు పురుషుడు, ఇంతమంది ఫ్రేమ్లో ఉంటారనమాట. వాళ్ళని ప్రార్థన చేసుకొని ఆ ద్వారబంధాలను ముట్టాలి. ఓం జాతవేదసే పూజ చేసి అక్కడ ఓం భూః స్వః పూర్వోత్సవః ద్వార మహాలక్ష్మీ దేవతమావాహయామి శ్రావయామి పూజయామి. ద్వార మహాలక్ష్మీ దేవతాయ నమః, మహాగణపతి నమః, సురభి దేవతాయ నమః. ఒక్కొక్క పువ్వు అక్కడ సమర్పణ చేస్తూ రండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. నవరత్న కలశ సింహాసనార్థే పుష్పైః పూజయామి. ఆ స్పూన్తో ఉద్దనితో నీళ్లు తీసుకొనేసి ద్వారం పైన 3 సార్లు నీళ్లు వేసేయండి. పాదానందయోః ఆద్యం పాద్యం సమర్పయామి, హస్తయోః మధ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నాపయామి. స్నానమహం కరిష్యే. పూజ తీసుకోండి, నీళ్ళు అద్దుకోండి. ఆ ద్వార బంధాల పైన నీళ్లు ప్రోక్షణ చేయండి. భవే భవే నాది భవే భవస్వమాం భగవద్భవాయ నమః, మహాగణపతి నమః, సురభి దేవత నమః, ద్వార మహాలక్ష్మీ దేవత నమః. అప్పు అక్కడే సమర్పణ చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 అక్షంతలు వడ్డించేయండి. వస్త్రయుగ్మం సదా శుభ్రం మనోభ్యో ఘోరఘోరదేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తరుచరూపేభ్యః. మహాగణపతే నమః, సర్వే దేవతాభ్యో నమః, ద్వార మహాలక్ష్మీ దేవత నమః. ధూపమాగ్రాపయామి. ధూపానంతరం మధ్య ఇలా చేసేయండి. 2 అక్షంతలు ద్వార మధ్య దానిపైన వడ్డించేసేయండి. ఆచమనీయం సమర్పయామి. అఘోర పైన సైడ్ చేయండి. కగలకుండా అటు ఆచమనీయం సమర్పయామి. పరిమళాక్షతపత్రపుష్పాన్ని సమర్పయామి. టెంకాయ కొట్టాలి. టెంకాయ కొట్టేసి అక్కడే కొంచెం ఆ గడప పైన చల్లేసి మిగతాది గ్లాస్ ఇది కాదు, ఇదేమో ఇది స్టోన్ ఇప్పుడు ఫ్లాట్ అయితే నెక్స్ట్ విల్లా కట్టాలనేసి మళ్ళీ ఇదే అయ్యాలే పిలవాలి. గ్లాస్ వేసి మిగతాది గ్లాస్లో పెట్టాలి. ఇంకో నామకరణం చేస్తారు అట్లయితే. అటు ఒకటి చిప్ప, ఒక చిప్ప పెట్టండి. ఇటువైపు పెట్టండి సార్, లాస్ట్లో పెట్టండి. అది తిప్పండి, తిప్పేసి పెట్టండి. పువ్వుతో నీళ్ళు అద్దుకొనేసి ఆ టెంకాయ పైన నీళ్ళు చల్లండి. ప్రోక్ష పరిశుంజ సవితా గాయత్రి ఛంద కామధేను. పువ్వుతో నీళ్ళు అద్దుకోండి. అవే నీళ్ళు అద్దుకొనేసి ఆ టెంకాయ పైన చల్లండి. ప్రోక్ష పరిశుంజ సవితా గాయత్రి ఛంద కామధేను స్మరామి సత్యం దుర్దైన పరిశుంచయామి. అమృతమస్తు అమృతోపసనమసి స్వాహ. గడపకి ఆ టెంకాయ చూపించండి అలాగా. ప్రాణో వ్యాన ఉదాన సమాన బ్రహ్మణే మహా నారికేళ నైవేద్యం సమర్పయామి. సరే అక్కడే పక్కన చాకు, చాకుతో నిమ్మకాయ కోసేసి ఒకదానికి పసుపు అద్దేయండి, ఇంకో దానికి కుంకుమ అద్దేయండి. కింద పెట్టేయండి, కింద పెట్టేసి కోసేయండి. అక్కడ పసుపు ఉంది, కుంకుమాలు ఉంది. ఒకదానికి పసుపు వద్దండి, ఇంకో దానికి కుంకుమ వద్దండి. కుడి చేతిలో ఉండేది ఎడమ చేతి వైపు పెట్టండి, ఎడమ చేతిలో ఉండేది కుడి చేతి వైపు పెట్టండి. ఆపోజిట్ అలాగే పెట్టేయండి. అటొకటి ఇటొకటి పెట్టేయండి. నిదానంగా మీరు దేవుడి పటము ఇది తీసుకునేయండి. ప్లేట్ సమేతంగా తీసుకోండి. ఒక గోమాత కూడా దాని లోపలే పెట్టుకుంటున్నాం సార్. మీరు గుమ్మడికాయ తీసుకొని కర్పూరం వెలిగించుకొని అమ్మ ఆడపడుచు
అట్లయితే నీళ్ళు ఇట్లా తలపై పెట్టాలి. నేను తమాష చేస్తున్నాను. ఆ నీళ్ళ మీద ఎత్తుకోండి అమ్మా. ఆ నీళ్ళ మీద ఎత్తుకోండి. గుమ్మడికాయ ఓం స్వర స్వర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తనులోప తనులోప షడ జడ ప్రజడ ప్రజడ కహ కహ మమ మమ వందయ వందయ ఘాతయ ఘాతయ అఘోరాస్రాయోం పట్ నమః. స్వర స్వర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తనులోప తనులోప షడ జడ ప్రజడ ప్రజడ కహ కహ మమ మమ వందయ వందయ ఘాతయ ఘాతయ అఘోరాస్రాయోం పట్ నమః. స్వర స్వర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తనులోప తనులోప జడ జడ ప్రజడ ప్రజడ కహ కహ మమ మమ వందయ వందయ ఘాతయ ఘాతయ అఘోరాస్రాయోం పట్ నమః. పైకి కిందికి ఆ వత్తి కిందకి పెట్టేసి ఆ వత్తి పక్కన పెట్టేసి గట్టిగా కొట్టేయండి. ఆ గడపకి అలాగ కొడితే ముక్క అయిపోతుంది. అవును అలా కొట్టండి. తీసుకోండి. అది తీసుకునేసి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేయండి. ఆపోజిట్ ఆపోజిట్. ధాన్యం పోయండి గడప పైన. నవధాన్యాలు తీసుకోండి. చేతి నిండా తీసుకునేసి అటు కొంచెము ఇటు కొంచెము వేయండి. 8:35 అయింది. 2 నిమిషాలు. 8:35 అయింది. పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెంచొచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు అన్ని దగ్గర కూడా ఇలాగ వేసి రండి సార్. పూలు కాలు పెట్టుకుని లోపలికి వచ్చేసేయండి. రండి అట్లా వచ్చేయండి. ప్రతి గడపకి కూడా నిమ్మకాయ పోయాలి, టెంకాయ కొట్టాలి. గడప ఇక్కడ నుంచి అమ్మ నీళ్ళ మీద దింపేయండి. దించండి. అక్కడే పెట్టేయండి. బరువు కదా అమ్మ. ఆ నిమ్మకాయ తీసుకోండి, టెంకాయ తీసుకోండి. చూడండి అక్కడ మీరు కొట్టారు కదా, అక్కడ నాన్న చేతి కొట్టేయండి, అక్కడ అన్న చేతి కొట్టేయండి, అక్కడ మామ చేతి కొట్టేయండి. మీరు వచ్చేస్తే ఇక్కడ టెంకాయ కొట్టి నిమ్మకాయ పోయాలి. కదా ఇలా పట్టుకుంటారా, ఇలా పట్టుకుంటారు. దాన్ని కూడా
చైనా పంపింగ్ కట్టి కుడకాలు పెట్టుకొని లోపలికి రావాలి. అందరూ కుడకాలు పెట్టుకొని లోపలికి రావాలి. పైకి రావాలి హైట్ ఉన్న వాళ్ళకి పట్టుకోండి అప్పుడు అయ్యో అప్పుడు పట్టుకోవాలంట తెలియదు నాకు కూడా నిజంగా పట్టుకోండి బా తెలియదు చెంగు పట్టండి చేతులు పట్టుకోవాలా చెంగు పట్టుకుని పట్టుకోవచ్చు ఎవరు నిమ్మకాయ కోసి ఇంకోదాన్ని పసుపు ఇంకోదాన్ని కుంకుమ. అటు ఇటు పెట్టు. రెండు చేతులు కుడకాలు పెట్టుకొని లోపలికి రావాలి. తెలుగుగా పట్టుకుంటాం ఎవరు చెప్పేయిందమ్మా బయటికి వేస్తే పట్టుకోవాలా. బాగా అనుకునే ఉంటాయి వడ్లేసేసి బొడ్లు కొడేస్తారా పెట్టనమ్మ లక్ష్మీదేవి గణపతి సరస్వతి ఇంటి దేవుడు నువ్వు పెట్టేయమ్మా నువ్వు కూడా పెట్టే ప్రద్యుమ్నో మిత విక్రమః సంకర్షణో నిరుద్ధశ్చ శేషాద్రిపదరేవ చ జనార్దన పద్మనాభో వెంకటాచలవాసినః సృష్టికర్త జగన్నాథో ఎత్తుకోమ్మా ఎత్తుకోండి వదిన గారు మీరు ఎత్తుకోండి రైట్ హ్యాండ్ రైట్ మర్చిపోయారు బాగా తిప్పారా తిప్పే ఉంటారులే దండి మా బుడ్డ తల్లిని ఓం అగ్నేయ సుపతారాయ అమ్మ టిష్యూ వెలిగించిందా? విశ్వాయ దేవో టిష్యూ వెలిగించిందా? టిష్యూ వెలిగించిందా? తమలపాకులు ఇదిగో తమలపాకు ఉంది ఒక పెట్టుకోండి తమలపాకు అర్థం చేసి ఫ్రెష్ చేయండి అదే పసుపప్పు గింజలు వేసావు దాంట్లో బాక్స్ లో నానబెట్టింది ఏదో ఒకటి అయింది చాలా ఇది ఇంత కష్టం చొమ్ము ఒకటి ఏదో ఉంది. ఇది చల్లేసి ఇవ్వండి చూడండి సరే చూడండి కొబ్బరి నీళ్ళు తాగేస్తారేమో తాగేయండి ఒకసారి అటు చూడమ్మా అటు చేయబడుతున్నాడు
రుచుకుంటే అదే కదా కడుక్కొని వెళ్ళి నేను కూడా వేసేస్తాను. మమ్మీ కొంచెం తాగేస్తావా కొబ్బరి నీళ్ళు తాగేసి కడిగేసి ఇవ్వమన్నారు. తాగేసి కళ్ళు చిన్న పన్ను అందరి తల కొంచెం వేసి కొంచెం వేసి. నేను వేస్తాను పాస్ అది ఇంకా అడిగి సరిపడి అది చిన్న బాక్స్ స్టీల్ బాక్స్ అది కాదు ఇక్కడ లేదు. అది కడిగి ఇవ్వమన్నారు అన్ని ఇదిగో ఇదిగో. బ్రెడ్ వేసి బ్రెడ్ మస్తు వేసి మసాలా వేసి వస్తున్నా ఆ తర్వాత తీసుకుంటారేమో దాంట్లో అయ్యి అనుకుంది మామూలుగా కనపడలేదు అదే మనం ఇక లాస్ట్కి వేసుకున్నది. వేసాం వరకు కనపడలేదు మనం చేస్తాం మదన ఫోటో తింటుంటే అదే అదే పూలు కాదు ఫోటో రాదా ఇది కూడా పెసరపప్పు. 2 గంటలు పెట్టింది నేనే దాంట్లో వడపప్పులో తీసి అయిపోయావా కొంచెం వేసుకుంటుంది అది కూడా వేసిందంటే అమ్మ వేసేసారమ్మా మొత్తం వేసేసానా ఆ దీపాల్లో ఇదేంటి పర్వాలేదు ఇక్కడ వేరే దీపాలు.